ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మందకృష్ణ మాదిగ 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో తిరుగుతున్న ఎంఆర్పీఎస్ నాయకులు వెంకటాపురం మండలంలో గ్రామం తిరిగి 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పిలుపునిస్తున్నారు. దళిత వర్గీకరణ మాకు కావాలంటూ దళితులను చైతన్యపరుస్తున్నారు. ఆగస్టు 1 తేదీన ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారంగా వెంటనే ఎస్సీల వర్గీకరణ చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జనవరి 7వ తేదీన కళాకారులు కవులు మాదిగ కళా మండలి ఆధ్వర్యంలో రథయాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం నుండి స్టార్ట్ అయ్యి ప్రారంభించబడి అక్కడి నుండి జనవరి 7వ తారీఖు ప్రారంభించబడి జనవరి 7 నుండి 4 వరకు భూపాలపల్లి జిల్లా మొత్తం పర్యటించి ఈ రోజు వరంగల్ ములుగు జిల్లాకు మరి వాళ్ళ మొదటగా వెంకటాపురం నూగురు ప్రాంతంలో మరి ఈ యొక్క రథయాత్రను ప్రారంభించి ఈ యొక్క ములుగు జిల్లాలోని అన్ని మండలాలు పర్యటించి ఎస్సీల వర్గీకరణ చట్టబద్ధ సాధించుకోవడానికి గాను అదే క్రమంలో 1000 గొంతులు లక్ష డప్పులను సమీకరించుతూ ప్రతి గ్రామంలో డప్పులు తీసుకురమ్మని చెప్పేసి మాదిగా నా అన్నకు నా అయ్యకు చెప్పుకుంటూ మరి ఈ రోజు ఇక్కడ మరి ములుగు జిల్లా సంబంధించిన రథయాత్ర ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎస్సీల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే అసెంబ్లీలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును నేను